ఈవీ వెహికల్స్ లో మంటలు వస్తున్నాయి, పేలిపోతున్నాయి అని లాస్ట్ 2 years లో మీకు చాలా న్యూస్ వచ్చింది. సోషల్ మీడియాలో వీడియోస్ కూడా చూసుంటారు. అవును, ఈవీ వెహికల్స్ తో కొన్ని ఇన్సిడెంట్స్ నిజంగానే జరిగాయి. కానీ అవే వీడియోస్ మళ్ళీ ప్లే చేసి మీకు ఫియర్ క్రియేట్ చేశారు. అసలు ఆ డ్యామేజ్ కి రూట్ కాజ్ ఏంటి, ఇప్పుడు వచ్చే టెక్నాలజీ తోటి అది ఎలా సాల్వ్ చేసాము అని మాత్రం ఎవరు రిపోర్ట్ చేయట్లేదు. నేను చెప్తాను వినండి. ఈవీస్ లో లిథియం అయన్ బ్యాటరీస్ ఉంటాయి. ఒక్క బ్యాటరీ ప్యాక్ లో థౌజండ్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. అందులో ఒక్క సెల్ డ్యామేజ్ అయినా, ఓవర్ హీట్ అయినా చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. దీన్నే బ్యాటరీ థర్మల్ ఈవెంట్ అంటారు. ఇలాంటి ఈవెంట్ వల్ల వెహికల్ లో బ్యాటరీ ఫైర్ రావడం లాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. బట్ కరెంట్ టెక్నాలజీ తోటి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశారు. ఈవీ మ్యానుఫ్యాక్చరర్స్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేసి కూలింగ్ సిస్టమ్స్, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ డెవలప్ చేశారు. ఇవేం చేస్తాయంటే బ్యాటరీలో ఉన్న థౌజండ్స్ ఆఫ్ సెల్స్ ని యూనిఫామ్ గా చార్జ్ చేసి ఎలాంటి హార్మ్ఫుల్ ఇన్సిడెంట్స్ జరగకుండా కంట్రోల్ చేస్తాయి. టాటా, మహీంద్రా అండ్ టెస్లా లాంటి కంపెనీస్ ఈ సేఫ్టీ సిస్టమ్స్ ని కంటిన్యూస్ గా ఇంప్రూవ్ చేస్తున్నాయి. బెటర్ బ్యాటరీ సేఫ్టీ అండ్ లైఫ్ అండ్ గుడ్ ఛార్జింగ్ హ్యాబిట్స్ గురించి ఒక PDF చేశాను. బ్యాటరీ అని కామెంట్ చేయండి, మీకు పంపిస్తాను.